సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి May 26 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక June 24 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వాస్గా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటుగా జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేన మనకి 19,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 36,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 47,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీతో పాటుగా నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించారు. కాబట్టి సో ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఈ యొక్క 2 రకాల ఉద్యోగాలకు కూడా ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మరి ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ చేసినా, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి కూడా మనకి అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లోకి వచ్చేసరికి స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే గనక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సయితే ఉంటుంది. సో, ఇక అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో, రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ₹500 అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్‌లైన్‌లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో, టోటల్‌గా మనకి ఇంటర్మీడియేట్ లెవెల్ నుంచి 200 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 2 అవర్స్ 30 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో, ఇక ఎగ్జామినేషన్‌లో మళ్ళీ టోటల్‌గా 2 పేపర్స్‌గా మనకి డివైడ్ అనేది చేయడం జరిగింది గైస్. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌కి రిలేటెడ్‌గా 100 నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 200 మార్క్స్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి ఇక్కడ మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. పేపర్ 1లో మనకి ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. అన్ని క్వెషన్స్‌కి కూడా మనము అటెంప్ట్ అనేది చేయొచ్చు. సో, ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుందని చూసుకున్నట్లయితే గనక జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్ అనేటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ టాపిక్స్ నుంచే రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసరికి టోటల్‌గా 90 మినిట్స్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక పేపర్ 2లో వచ్చేసరికి జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. పేపర్ 2లో వచ్చేసరికి ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి టైపింగ్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇక స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ మనకి క్వాలిఫై నేచర్‌లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని అభ్యర్థులనైతే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ పోస్ట్‌లకి సంబంధించి డీటెయిల్ సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది గైస్. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే గనక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి టోటల్‌గా మనకి 100 నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో, ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా మనకి 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో, ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్‌గా మనకి ఆఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో, ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే గనక సో, CSIR కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో, ఇక పోస్ట్‌లకి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.